నూరుకట్ల పిశాచం కథలు. అక్షయ పాత్ర. పూర్వం విదర్భ దేశంలో వానలు పడక క్షామం వచ్చింది. తిండి సంగతి అటుంచి నీటి కోసమే ఉన్న ప్రాంతాలు వదిలి ఎక్కడెక్కడికో వలసపోసాగారు ప్రజలు. అలాంటి వారిలో నిష్కాముడనే బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. నిష్కాముడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని వంట పట్టించుకున్న అతడు విద్య కోసం తన ఇంటికి వచ్చిన వారందరికీ ఉచితంగా చదువు చెప్పేవాడు. అతడికి వారసత్వంగా సంక్రమించిన 50 ఎకరాల భూమి ఉంది. దానిమీద వచ్చే ఆదాయంతో తాను సుఖంగా బతకడమే కాక విరివిగా దానధర్మాలు కూడా చేస్తుండేవాడు. ఇప్పుడు క్షామం వల్ల పొలంలో పంటల్లేవు. అయినా ఇంట్లో నిల్వ ఉన్న పంటధాన్యాన్ని దాచుకోకుండా 10 మందికి పంచిపెట్టి ఆదుకున్నాడు. కాని అలా ఎన్నాళ్ళు? చివరికి నిష్కాముడికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడతడు తన భార్య సుమతితో, ఇది ఒకందుకు మంచిదే. కొంతకాలం ఇతరుల ప్రమేయం లేకుండా అరణ్యంలో ఆశ్రమవాసం చేస్తూ తపస్సు చేసుకోవాలని నా కోరిక. నేను అడవికి వెడతాను. ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి వస్తాను. అంతవరకు నీవు పిల్లలతో వెళ్ళి నీ పుట్టింట ఉండు అన్నాడు. నిష్కాముడి అత్తవారు కలిగినవారు జాగ్రత్తపరులు కావటం వల్ల క్షామం వచ్చినా వారికి తిండికి లోటు లేదు. వారికి ఎప్పుడైనా కన్న కూతుర్ని ఆదరించగల శక్తి ఉంది, ప్రేమాభిమానాలు ఉన్నాయి. కాని సుమతి భర్తతో, నాథా, నాకు మీ తోడిదే లోకం. మీరు కూడా నాతో వచ్చే మాటైతేనే నేను మా పుట్టింటికి వెడతాను అన్నది. చెడి అత్తవారింటికి వెళ్లడం మగవాడికి తగదు అని నిష్కాముడు కుటుంబ సమేతంగా సమీపారణ్యానికి వెళ్లాడు. అడవి మధ్యలో వారొక కుటీరం చూశారు. అందులో ఏమునీశ్వరుడో ఉంటాడనుకున్నాడు నిష్కాముడు. తన వారిని బయట ఎదురు చూస్తుండమని చెప్పి తాను లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యంగా అక్కడ మంచం మీద ఒక రోగిష్టివాడు పడుకుని మూలుగుతున్నాడు. బాగా నీరసంగా ఉన్నాడేమో. అతడి మూలుగు కుటీరం దాటి బయటకు రావడం లేదు. నిష్కాముడతణ్ణి సమీపించి, అయ్యా, నీవెవరు? ఇక్కడ నీ వాళ్ళెవ్వరూ లేరా అని అడిగాడు. బదులుగా అతడు దాహం వేస్తున్నదని సైగ చేశాడు నీరసంగా. మంచం పక్కనే ఓ మట్టిపాత్ర ఉంది. నిష్కాముడా పాత్రని ఎత్తి నెమ్మదిగా కొంత నీటిని అతడి నోట్లో పోశాడు. అతడు 2 గుటకలు వేసి లేచి కూర్చున్నాడు. కొద్ది క్షణాల్లోనే అతడి రూపు మారిపోయి దివ్య తేజస్సుతో వెలిగే మునీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నిష్కాముడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరెవరు? నన్ను పరీక్షించడానికే రోగిష్టివాడి రూపు ధరించారా అని అడిగాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు అతడికి తన కథ ఇలా చెప్పాడు. ఆ ముని పేరు ఆనందుడు. చిన్నతనంలోనే ఇహలోక సుఖాలు అంటే వైరాగ్యం పుట్టి తపస్సు చేసుకోవాలని అరణ్యంలోకి వచ్చాడు. తపస్సు కారణంగా కొలది కాలంలోనే అతడికి అద్భుత శక్తులు వచ్చాయి. ఆనందముని తపస్సు చేసుకునేటప్పుడు క్రూర జంతువులు, విషసర్పాలు, వివిధ జాతుల పక్షులు అతడి ఏకాగ్రతకు భంగం కలిగించేవి. తనకు అద్భుత శక్తులు లభించాక అతడు వాటితో తన ఏకాగ్రతకు భంగం కలగకుండా చేసుకున్నాడు. దానితో అతడి కుటీరానికి చుట్టూ 100 అంగల విస్తీర్ణంలో క్రూర జంతువులు సాధు జంతువులైపోయేవి. విషసర్పాలు వానపాముల్లాగా మసిలేవి. పక్షులు సవ్వడి చేయకుండా ఉండేవి. అలా ముని తపస్సు నిర్విఘ్నంగా కొనసాగిపోతోంది. ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆనందముని తేజస్సు నానాటికి పెరిగిపోతున్నది. కాని అతడికి దైవ సాక్షాత్కారం కావటం లేదు. అలా కొన్నేళ్లు గడిచేసరికి ఆనందమునిలో సహనం నశించింది. ఒక రోజున అతడు తన కాలి బొటనవేలితో అగ్నిని సృష్టించుకుని అందులో ఆహుతి కావటానికి ప్రయత్నించాడు. అప్పుడు అగ్నిదేవుడు అతడి ముందు ప్రత్యక్షమై చేతులు జోడించి, అయ్యా, తేజస్సులో తమరు నాకంటే అధికులు. తమరిని నేను దహించలేను అన్నాడు. మరి నేను ఆహుతి కావాలంటే ఏం చేయాలి అన్నాడు ఆనందముని. అది నాకు తెలియదు. కాని మీరిప్పుడు నన్ను ఆత్మాహతికని సృష్టించారు. నాకిప్పుడు అంతులేని ఆకలి ప్రారంభమైంది. నా ఆకలి తీర్చుకునేందుకు అనుమతినివ్వండి అన్నాడు అగ్నిదేవుడు. సరే, వెళ్ళి నీ ఆకలి తీర్చుకో. నా ఆశ్రమం దరిదాపుల్లో మాత్రం ఉండకు అన్నాడు ఆనందముని. ఆనందమునిచే సృష్టించబడ్డ అగ్ని విదర్భ దేశంలో ప్రవేశించాడు. ఆనందముని తేజస్సుకు సరిపడా ఆహారం అగ్నికి కావాలి. అందువల్ల అగ్ని ఆ దేశంలో మకాం పెట్టాడు. ఫలితంగా అక్కడ వేడి పెరిగిపోయింది. చెరువులు ఎండిపోయాయి. వానలు కురవడం మానేశాయి.
దేశంలో క్షామం వచ్చింది. ఈలోగా క్రమంగా ఆనందముని తేజస్సు తగ్గిపోసాగింది. కొన్నాళ్లకి అతడు రోగిష్టివాడై మంచాన పడ్డాడు. ఇలా ఎందుకు జరిగింది అని ఆనందముని దివ్యదృష్టితో చూస్తే తన కారణంగా విదర్భ పౌరులు అవస్థలు పడుతున్నారని, వారి అవస్థలన్నీ తనకు శాపాలవుతున్నాయని తెలిసింది. జరుగుతున్నది ఆపాలని ఆయన ప్రయత్నించాడు. కాని ఆపటం ఆయన వల్ల కాలేదు. ఇప్పుడు నీ చేతి నీరు తాగి నేను తిరిగి తేజసంపన్నుడినయ్యాను. ఓ మహాత్మా, నీవు సామాన్యుడివి కాదు. నీవెవరివో, ఎక్కడివాడివో, ఇక్కడికి ఎందుకొచ్చావో చెప్పు అంటూ ఆనందముని నిష్కాముడికి చేతులు జోడించాడు. మునికి నిష్కాముడు తన కథ చెప్పాడు. అంతా విని, అయితే నీవు ఇక్కడే నాకు తోడుగా ఉండిపో, ఇద్దరం కలిసి తపస్సు చేసుకుందాం అన్నాడు ఆనందముని సంతోషంగా. అందుకు నిష్కాముడు ఒప్పుకోలేదు. ఆర్య, మీ కథ విన్నాక నాకు తపస్సు చెయ్యాలన్న కోరిక నశించింది. దేవుడిచ్చిన ఈ శరీరం మానవ సేవకే వినియోగపడాలని నా ఆశయం అన్నాడు. పోని నీ ఆశయ సాధనకు నేను చెయ్యగలిగింది ఏమైనా ఉంటే చెప్పు, చేస్తాను అన్నాడు ఆనందముని. ఆర్య, నా జీవన విధానం పూర్వంలాగే కొనసాగేటట్లు వరమివ్వండి అన్నాడు నిష్కాముడు. ఆనందముని వెంటనే ఒక అక్షయ పాత్రను సృష్టించి నిష్కాముడికి ఇచ్చి, దీని సాయంతో నీవు ఎందరికైనా అన్నదానం చేయగలవు. అయితే ఇది నీ ఇంట మాత్రమే పనిచేస్తుంది. దీనిని దొంగలు ఎత్తుకుపోలేరు, ఇతరులు ఉపయోగించలేరు. అంతేకాదు, ఇది సోమరులకు, స్వార్థపరులకు తిండి పెట్టదు అన్నాడు. ఈ మాటలకు నిష్కాముడు కలవరపడి, ఆర్య, ఇంటికొచ్చిన అతిథులలో కొందర్ని ఆదరించి కొందర్ని ఆదరించకపోవటం మర్యాద అనిపించుకోదు. అదీకాక ఎదుటివారిలో సోమరితనాన్ని, స్వార్థపరత్వాన్ని ఎంచటానికి నేనెంతటివాణ్ణి అన్నాడు. ఆనందముని నవ్వి, ఊరికే భోజనం వస్తున్నది అంటే సోమరులు కష్టపడడం మానేస్తారు. స్వార్థపరులు తమకున్నది అంతా దాచుకుని భోజనానికి నీ ఇంటికొస్తారు. ఈ అక్షయ పాత్ర ప్రజల్లో సోమరితనాన్ని, స్వార్థాన్ని పెంచకూడదు కాబట్టి నేనీ షరతు విధించడం తప్పనిసరి. అయితే నీకు ఇబ్బంది కలగకుండా ఓ వరం ఇస్తున్నాను. నిన్ను ఎవరెలాంటి ప్రశ్న అడిగినా నీ నోట సమాధానం పలుకుతుంది అన్నాడు. నిష్కాముడు మునికి నమస్కరించి కుటీరంలోంచి బయటకొచ్చాడు. అంతలో లోపల్నుంచి, ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఇప్పుడు నాకు దైవ సాక్షాత్కారం లభించింది అన్న మాటలు వినిపించి కుతూహలంతో పరుగున మళ్లీ కుటీరంలోకి వెళ్లాడు. లోపల నిష్కాముడికి ఎవ్వరూ కనిపించలేదు. అరే, ఆనందముని ఏమయ్యాడు అని తనను తానే ప్రశ్నించుకున్నాడు నిష్కాముడు. వెంటనే ఇంతకాలానికి ఆనందముని తనకోసం కాక 10 మందికి పనికొచ్చే పని చేశాడు. దానితో ఆయన తపస్సుకు సార్థకత లభించింది. పొందితో వైకుంఠానికి వెళ్లాడు. ఏ మనిషైనా తనకోసం కాక 10 మందికి పనికొచ్చే పని చేసినప్పుడే ఆ మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది అన్న సమాధానం అతడి నోట పలికింది. నిష్కాముడు ఈ జవాబునే వేదవాక్కుగా భావించి కుటీరం బయటికొచ్చి తన వారిని కలుసుకున్నాడు. అప్పటికి అందరినీ ఆకలి దహించివేస్తున్నది. నిష్కాముడు సమీపంలోని చెట్ల ఆకులు కోసితెచ్చి వాటిలో అక్షయపాత్రను బోర్లించాడు. వెంటనే వారి ముందు విందు భోజనం ప్రత్యక్షమైంది. అంతా తృప్తిగా భోజనం చేసి తిరిగి తమ గ్రామం చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి నిష్కాముడు యథావిధిగా తన దానధర్మాలు కొనసాగిస్తున్నాడు. అయితే అతడి దానధర్మాలు అవసరంలో ఉన్నవారికి, అన్నార్తులకి మాత్రమే ఉపయోగపడేవి. దేశంలో అలాంటి వారికి కొదవేముంది? ప్రజలు తండోపతండాలుగా వచ్చి అతడి ఇంట భోజనం చేసి వెడుతున్నారు. ఈ విషయం విదర్భదేశపు రాజు దాకా వెళ్ళింది. దేశం కరువులో ఉన్నప్పుడు ఒక సామాన్య బ్రాహ్మణుడు ఎలా అన్నదానం చేస్తున్నాడా అని రాజు ఆశ్చర్యపడ్డాడు. అతడు మహామహిమాన్వితుడై ఉంటాడని భావించిన రాజు మారువేషంలో వెళ్లి నిష్కాముణ్ణి చూడబోయాడు. నిష్కాముడు అన్నదాన సమయంలో సోమరుల్ని, స్వార్థపరుల్ని వేరు చేయటమే కాక వారెందుకు అన్నదానానికి అర్హులు కారో సోదాహరణంగా చెప్పడం గమనించిన రాజు, నిష్కాముడు తప్పక ఏ దేవతా పురుషుడో అయుండాలని ఆయనకు తోచింది. రాజు నిష్కాముణ్ణి ఏకాంతంలో కలుసుకుని అతడికి తానెవరో చెప్పి నిష్కాముణ్ణి అడిగి అతడి కథ తెలుసుకున్నాడు. రాజు ఆ కథ విని, నువ్వు మహాత్ముడివనుకున్నాను, కానీ ఉత్త స్వార్థపరుడివి. నీ దేశం క్షామంతో బాధపడుతున్నప్పుడు ఒక గొప్ప మునితో పరిచయమైంది. అప్పుడు నీవు నీ దేశం గురించి కాక
నీకోసం వరం కోరుకున్నావు. నేనే అయితే ఆనందమునిని మరో విధంగా వరం కోరుకుని ఉండేవాణ్ణి అన్నాడు. నిష్కాముడు నవ్వి, ఓ రాజా, నేనీ దేశ పౌరుణ్ణే కాని దేశానికి రాజును కాను. ఉన్నంతలో 10 మందికి అన్నదానం చేసుకుని జీవిస్తున్నాను. నా కోసం కూడా చూసుకోకుండా నాకున్నది అంతా అందరికీ పంచిపెట్టాకనే నేను అడవులు పట్టిపోయాను. నా గురించే ఆలోచించడం నా అలవాటు. ఇతరులకు హాని కలగనంత కాలం అది తప్పనుకోను. ఎందుకంటే దేశం గురించి ఆలోచించాల్సిన బాధ్యత రాజుది. క్షామంతో పౌరులంతా బాధపడుతుంటే అది వారించడానికి రాజుగా నువ్వేం చేశావు? నీ విలాసాలు మానావా? భోగాలు వదిలావా? కొత్త పథకాలు చేపట్టావా? ఏమీ చేయని నీలాంటి వాడికి ఆనందముని కూడా సాయపడ్డు అన్నాడు. ఈ మాటలు వినగానే రాజుకి కళ్ళు తెరుచుకున్నాయి. నిష్కాముడి మాటల్లో తనకు ఏదో సందేశం ఉన్నదనిపించింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న క్షామానికి కారణం అగ్ని అని తెలిసిందిగా. ఇప్పుడు ఆ అగ్నిని ఎలా వదిలించుకోవాలో నీవే ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావా అని నిష్కాముణ్ణి కోరాడు. నిష్కాముడు వెంటనే, ఓ రాజా, ప్రజలకు రాజు అక్షయపాత్ర వంటి వాడు. దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా రాజుగా అధికారం చెలాయించగలరు. కష్ట సమయంలోనే రాజు సమర్థత వెలికి రావాలి. రాజు ప్రజల సమస్యలను పరిష్కరించే అక్షయపాత్ర కావాలి. నీవీ విషయం విస్మరించావు. అందుకే దేశం ఇంకా క్షామంతో బాధపడుతోంది. సమస్యల పరిష్కారానికి ఒకరిద్దరికి మాత్రమే ఉపయోగపడే మహాత్ముల మహిమల్ని కాదు, రాజు స్వయం కృషిని నమ్ముకోవాలి. ప్రకృతి శక్తులను తనకు అనుగుణంగా మార్చుకోవాలి. అందుకు అవసరమైన అంగబలం, అర్ధబలం కూడా నీకు ఉన్నాయి అన్నాడు. రాజుకు తన పొరపాటు అర్థమైంది. క్షామం కారణంగా నిష్కాముడి జీవన విధానం దెబ్బతింది. దాన్ని సరిచేసుకునేందుకు అతడు తన వైపు నుంచి చేయగలిగిందంతా చేశాడు. మరి రాజుకు ప్రజాక్షేమమే జీవన విధానం. అది తాను విస్మరించాడు. ఆ తర్వాత రాజు దేశంలో నీటిపారుదల పథకాలు ఎన్నో అమలు జరిపించాడు. వృధాగా సముద్రంలో కలిసిపోయే నదీ జలాలను కాలువల మార్గాన పంట పొలాలకు మళ్లించాడు. అటుపైన విదర్భ దేశంలో మళ్లీ ఎన్నడూ క్షామం రాలేదు. విదర్భ ప్రభువులు ప్రజలకు అక్షయపాత్ర వంటి వారన్న నానుడి వచ్చింది. వినయశీలుడి కథ పూర్తి చేయగానే అర్థంలేని వినోదాల పేరిట అమాయక ప్రజలను బాధిస్తూ నేనొక అక్షయపాత్రనైనాను. నా భర్త కూడా విదర్భ రాజుల ప్రజలకు అక్షయపాత్ర అనిపించుకోవాలి. అందుకు నేను నా భర్తకు తగిన ప్రేరణ ఇచ్చి సహకరించాలి అనుకుంది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ట పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.